హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తుతం మనం చింతల్ బస్తీలో ఉన్నాము. ఇక్కడున్న పబ్లిక్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, అలాగే వాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా వాళ్ళనే నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. మీ పేరు? నా పేరు భాగ్య. నేను చింతల్ బస్తీ నివాసిని. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క రూము 2 రూమ్లు ఉండి మోటార్లు పెట్టుకున్న వాళ్ళకేమో 200 జీరో అకౌంటు కరెంటు బిల్లు, పింఛను, మొగుని పింఛను, మళ్ళీ బయట 2,500 పింఛను, బయట మొగుని పింఛను వచ్చి మళ్ళీ 2,500 వస్తుంది. మండల ఆఫీస్ వాళ్ళు ఇన్క్వైరీ చేసి ఇస్తలేరా? ఈ రోజుకి వచ్చి నా ముఖానికి గవర్నమెంట్ సొమ్ము నేను ఒక్కసారి తినలే. ఒక్కసారి కర్ణాటక పోతే ఫ్రీ బస్ పాస్ పోయినా. థ్యాంక్ యూ కాంగ్రెస్. ఒక విషయం. రెండవది, ఇళ్ళకి వాటర్ వస్తే 10,000 ఇచ్చారు. ఆ రోజు కూడా అందరికి మీ ఇళ్ళకి వచ్చిన వాళ్ళందరూ ఒక ఇంట్లో ముగ్గురు తీసుకున్నారు, 5 మంది తీసుకున్నారు. మరి నేను మాత్రం తీసుకోలేను. దేవందైతే 10,000 ఇస్తే ఇయ్యని లేకపోతే లేదనుకున్నా. ఆ రోజు ఒక 10,000 గవర్నమెంట్ సొమ్ము అందింది నాకు. నాది డేట్ ఆఫ్ బర్త్ 1967. ఈ రోజుకి వచ్చి పింఛను గించిన నాకు ఏమీ లేదు. ఇదే కష్టం చేసుకోవాలి, తినాలి. నా కొడుకున్నాడు, నా కొడుకు 4 పిల్లలు. మాకు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? మరి రేవంత్ రెడ్డి పాలన బాగుందంటే నాకు జీరో, అది కరెంటు జీరో లేదు. బిల్డింగ్ ఉండి ఇంట్లో కరెంటు ఉండి మోటార్లు వేసుకున్న వాళ్ళకేమో జీరో అకౌంటు. నేను పిచ్చిదానిలాగా ఉల్లిపాయలు అమ్ముకొని ఉల్లిగడ్డలు అమ్ముకొని కరెంటు బిల్లు 500 కట్టుకుంటా బతుకుతున్నాం. 500కే గ్యాస్ ఇస్తున్నాడంట కదా, మరి ఎవడు ఇవ్వలేడు. ఇప్పుడు ఇంకోటి, గ్యాసులు ఎక్కడ పడితే అక్కడ బ్లాక్లలో అమ్ముకుంటారు, బుకింగ్ చేస్తే ఇయ్యరు, చెయ్యరు. రెండవది, గవర్నమెంట్ ప్రభుత్వము లేదా ఉన్న ఈ రోజుకి వచ్చి నాకు పింఛన్ అంటే ఇస్తే దేవుడా నువ్వే దిక్కు అనుకుంటా. అసలు 2,500 కాదు కదా, 2,000 ఇచ్చే దిక్కులే లేరు. నాకు జీరో అకౌంట్ ఇవ్వలేరు. కరెంటు బిల్లులా ఉన్నోళ్ళకు కరెంటు బిల్లులా 200 జీరో అకౌంట్ ఇచ్చారు. మరి నేనేం చేసిన అంటే ఇదంతా లోపల కథలు చేస్తున్నారా? మరి నేను ఈరోజు కూడా పోయి నాకు పింఛన్ లేదు, ఏం లేదు. నేను పుట్టిన ఇట్లనే బతికిన ఇట్లనే ఈయన ఉండి చేసుకుంటున్నా. ఏం లేదు మాకు ఆధారు. నా కొడుకు ప్రైవేట్ పని చేసుకుంటాడు, నేను ఇదే చేసుకుంటా. మరి ఏం లేకున్నప్పుడు నాకు అయితే పింఛన్ అయితే చేయాలి కదమ్మా. నువ్వు ఏ ప్రభుత్వం అన్నా, నాకు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇందిరాగాంధీ పరిపాలన వచ్చింది అనుకున్నా. కానీ ఇప్పుడు లోపల అన్నీ చేసుకుంటూ పోతుంటే బతికేది ఎట్లా? నేను ఆఖరు నా సొండల మంది ఎంతోమంది ఉన్నారు. నేను ఏదో కొంచెం చదువుకోనికి ఉల్లిపాయలు అమ్ముకుంటున్నా. అది లేని వాళ్ళు కూడా కష్టం. ఒక్క పూట అన్నం లేని వాళ్ళు, 3 పూటలు అన్నం లేని వాళ్ళు ఉన్నారు. నేను 2 పూటలు అన్నం తింటున్నా దేవుని దయతో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కదా, మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? నాకు ఆయన రావాలి, మాకు కేసీఆర్ రావాలి అని ఉన్నది మాకు. ఎందుకు? మాకు బాగా చేసిండు ఆయనని, పింఛన్ ఇచ్చిండు ఆయనని. మాకేం చేసిండు వాడు వచ్చింది? వాడు ఏం చేయలేడు మాకు. వాడు రావద్దని ఉన్నది మాకు. 500కే గ్యాస్ ఇస్తున్నాను అంటున్నారు కదా, మరి గ్యాస్ వస్తుందా? రాకొచ్చింది. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నారు, మరి కరెంట్ ఫ్రీ అవుతుందా? కాకొచ్చింది. ఒక ఇంటికి అవుతుంది, ఒక ఇంటికి కాకొచ్చింది అంతని. పింఛన్ వస్తుందా మరి నీకు? మళ్ళీ 2,000 అని నన్ను పింఛన్ వస్తుంది ఎక్క చేస్తామన్నాడు, కానీ ₹1 కూడా ఎక్క చేయలేడు. మళ్ళీ మేము ఎట్లా బతకాలి ముసలోళ్ళం మేము? మాకేం ఆమ్దాని లేదు. కూలి కుక్క నోట్ల బుక్క అన్నట్లు ఉన్నది మాకు. మళ్ళీ ఏం చేస్తున్నాడు వాడు వచ్చింది? అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? పడిపోవాలి అనే ఉన్నది మాకైతే. ఆయననే రావాలి, కేసీఆరే రావాలి. మంచి చేయట్లేదా పరిపాలన? ఏం చేయలేడు. మళ్ళీ రోడ్లు చూడు, ఇంట్లో దొరుకుతున్నాయి నీళ్ళు, వచ్చిన నీళ్ళు అన్నీ ఇంట్లోనే దొరుకుతున్నాయి. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా మీకు అందట్లేదా? ఏం చేయలేడు ఆయన వచ్చింది. ఆయన ఏమన్నాడు, వయసు పిల్లలు ఇంట్లో కూర్చుంటే 2,500 చేస్తామని చెప్పిండు. ₹1 కూడా చేయలేడు. ఏం ఆమ్దాని లేదు ఆయన వచ్చింది. లొక్సానే ఉన్నది, కానీ గడి కరెంట్ పోతున్నది. ఆయన ఉండంగా కరెంట్ పోకుండా. ఫ్రీ బస్ పెట్టిండు కదా, మరి ఫ్రీ బస్ ఎలా ఉంది? మరి అంటే ఫ్రీ బస్ పెట్టిండు కదా, మా కోసం పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ఆయనకు పైసలు ఎక్కై పెట్టిండు. మా పేదోళ్ళకి పెట్టనుండే. అదే 2,000 ఆయన ఇస్తున్నాడు కదా, ₹1000 పెంచనుండే. బస్ ఎందుకు పెట్టిండు? చెప్పి పెట్టిండు వాడు. మాకేం ఆమ్దాని లేదమ్మా. వాడు పోవాలి అని ఉంది, అందరికీ ఉన్నది వాడు పోవాలి అని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తుంది కదా, మరి పరిపాలన ఎలా ఉంది? ఏం బాగలేదు. ఎందుకు బాగాలేదు? బాగలేదు. ముందు కేసీఆర్ బాగుండే, ఈయన బాగలేడు. పింఛన్లు ఎక్కువ చేస్తాను, పింఛన్లు కూడా ఎక్కువ చేయలే. ఏం చేసిండని ఏం చేయలేడు, అన్నీ ఉంది. నీ వయసు ఎంత? నా వయసు నాకు తెలియదమ్మా. పింఛన్ వస్తుందా? మరి పింఛన్ వస్తుంది. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు. ఇప్పుడు
ఇప్పుడు రావట్లేదా? ఇప్పుడు వస్తుంది 4,000 ఇచ్చిండు అని ముఖం గిట్టిస్తే అని ముఖం చిన్న పింఛన్ చేయలేదు. 4,000 చేస్తాను, 4,000 చేయలేదు. ఒక 3,000 కూడా చేయలేదు ముసలోళ్ళకు. గిరి చేసుకొని బతుకొని గిరి అమ్ముకొని కడుపు పోసుకుంటున్నాం. ఎవరు ఏం చేస్తే ఎవరుంటే మనకేం చేసేది ఉంది? మనకేం ఇంటిగా కూర్చుంటే మనకి ఎవరైనా పెడతారా? చేసుకుంటేనే వచ్చే ముసలి 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు ఎవరన్నా. గ్యాస్ వస్తుందా మరి 500కే? 500 గ్యాస్ ఏడుంది? 500కే గ్యాస్ ఇస్తాను అన్నాడు కదా. తక్కువ కాలే, 1000 రూపాయలు అయింది గ్యాస్. 500కు 200కి ఇస్తాను ఇచ్చిండాడు. అందుకే ఏం చేసిండు అంటున్నా. ఏం చేయలే, ఏం బాగా చేయలే. ఉన్నోళ్ళు ఎవరు తింటారో ఎవరు లేదు, కానీ గరీబులకు అయితే ఏం చేయలే. ఏం మంచిగా చేయలేదు మన అవసరం లేదు. ఆడ ఎప్పుడు పోతాడే మనం చూస్తున్నారు మంది. ఆడ పోతేనే బాగుంది, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కదా, మరి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగాలేదు. ఎందుకు బాగాలేదు? బాగలేదు. పింఛను పెంచుతాడు, పింఛను పెంచలే. పాపలకు పైసలు ఇస్తాడు, పైసలు ఇవ్వలే. 18 సంవత్సరాలకు, ఆ సంవత్సరాలకు లేవు. మళ్ళీ ఏంది ఒంటరి మహిళలకు పింఛను ఇస్తాడు, ఇచ్చిండా? ఇయ్యలే. అవి ఇస్తలేడు. కొత్త పింఛన్లు ఇస్తుండా? ఇస్తలేడు. ఇయ్యను అంటుండు. 100 రూపాయలు ఎంత, వాడెంత ఇస్తానప్పుడు ఇవ్వాలా, లేదంటే ఇవ్వద్దు. నేను ఇయ్యను అని అనలే. ఏమనంటే నేను ఇక్కడ వచ్చినా నేను ఇయ్యను అంటుండు. అదేం పద్ధతి వంది? ఫ్రీ బస్ పెట్టింది కదా, మరి ఎప్పుడైనా ఎక్కారా? బస్సు చూపియన్న ఎప్పుడు ఇలా ఎట్లా కొట్టుకుర్రో. ఫ్రీ బస్సు పెట్టిండు, కొట్టుకుర్రు. లాభం అలా బంగారాలు పోయినాయి. బంగారం పిరం చేసిండు. బస్సు ఒకటి ఫిరి పెట్టిండు. అలా బంగారం పోయినాయి, కమ్మలు పోయినాయి, అన్నీ పోయినాయి. నెలకు 2,500 ఇస్తా అన్నాడు కదా, మరి వస్తున్నాయా? మరి నెలకు 2,500 లేవు, 5 రూపాయలు లేవు. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నాడు, 500కే గ్యాస్ అని లేదు, ఏది లేదు. అందులో 5 ముచ్చట్లు 6 ముచ్చట్లల్లో ఒక్క ముచ్చట కూడా కరెక్ట్ లేదు ఆయనది. ఆయన ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. మరి ఈ పరిపాలన మీద మొత్తానికి ఏమంటావు? ఏమంటే ఆయన వచ్చినప్పటి నుంచి 10 రూపాయలు కూడా మా చేతిలో లేవు. అన్నీ ఎగదోసుకుంటుండే ఆయన. ఎక్కడ పంపించుకుంటుండో తెలియదు. ఇంకా ఏం చెప్పమంటావు చెప్పు. మా ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేయాలంటే ఇప్పుడు ఏంది 1,50,000 ఏడుకెళ్ళి వాళ్ళు బంగారం. అదే కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం ఇస్తాడు కదా, మరి వస్తున్నాయా? ఇలా ఎవరికో అదృష్టం అది. ఎవరికి దొరికిందో ఎవరికి దొరకలేదో తెలియదు, కానీ మాకైతే రాలేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కదా, మరి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన మొత్తం టీఆర్ఎస్ ఉన్నప్పుడు వేరే విధంగా ఉండే, ఇప్పుడు వేరే విధంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎవ్వరు పట్టించుకుంటలేరు. మాకు ఎక్కువ అందరికి ఇబ్బందులు అవుతున్నాయి. వర్షం వచ్చినాక మొత్తం నీళ్ళలో ఇంట్లో వస్తున్నాయి, మొత్తం నీళ్ళు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఫోన్లు చేస్తే కూడా ఎవ్వరు వస్తలేరు, రెస్పాన్సిబుల్ ఇస్తలేరు మాకు. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదా? ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు మా బస్సుకి. నీళ్ళు మొత్తం అన్ని ఇండ్లలో పరేషాన్ అవుతున్నారు. అందరు చిన్న పిల్లలు ఉన్నారు, దాంట్లోనే తిరుగుతున్నారు. దోమలు ఈగలతోటి ఇబ్బందులు చాలా అవుతున్నాయి మాకు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటున్నారు కదా, మరి ఒక గ్యారెంటీ మీకు అందుతుందా? ఏ గ్యారెంటీ రాలేదు ఇప్పటి వరకు అయితే మాకు. ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, అక్కడ ఇబ్బంది అయ్యి మొత్తం పడిపోయినారు. కింద 3-4 పడిపోయినారు. ఇక్కడ రోడ్డు సరిగ్గా లేవు, ఏం లేవు. వేస్తున్నారు అంటున్నారు, ఎప్పుడు వేస్తారో తెలియదు మాకు. పరిపాలన ఎట్లుంది రేవంత్ రెడ్డిది? ఏమో రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఏం చెప్పడానికి వస్తలేదు మాకు. మొత్తం అట్లానే ఉంది. ఖైరతాబాద్ మొత్తం ఏం చేస్తారో ఏమో వీళ్ళు. ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏమో. 500కే గ్యాస్ వస్తుందా మరి? గ్యాస్ 500లకు వస్తలేదు, 1000 రూపాయలకు వస్తుంది. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నారు, మరి అది వస్తుందా? ఫ్రీ అయితే వస్తుంది కరెంట్ అందరికీ. కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. అదైతే ఇబ్బంది లేదు, అందరికీ వస్తుంది. ఏం పని చేస్తారన్న మీరు? నేను డ్రైవర్ అన్న, క్యాబ్ డ్రైవర్. మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారంలో వస్తారని అంటారా? ఏమో ఇబ్బంది అయితే చాలా ఉంది, ఏమో చెప్పలేము. వస్తే రావచ్చు, లేకుంటే చెప్పలేము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కదా, మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఏం లేదు, మాకు ఆటోలోకి అయితే చాలా ఘోరం ఉంది పరిస్థితి. బస్సులు ఫ్రీ పెట్టి ఇంకా ఓలా ఊబర్ ఉన్నది, దానివల్ల కూడా చాలా కష్టమవుతుంది మాకు. ఇంకా గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, మళ్ళీ దిగుతూనే లేవు. అవే 93 రూపాయల దాకా వచ్చింది, ఆగిపోయింది.
దానికి 100 రూపాయలు దగ్గర దగ్గర తిరగడానికి 1 లీటర్ వేసి తిరగడానికి అయిపోతుంది. ఇంకా బేరం ఏం చేయాలి, దాంట్లో ఏం చేయాలా? ఇంతకుముందు 300 వేస్తే మంచిగా గిరాకీ అయిపోతుండే, మాకు కూడా ఇంటికి వెళ్ళిపోతుండే. ఇప్పుడు 600 గ్యాస్ అవుతుంది రోజు. 600 వస్తే కూడా సరిగ్గా వెళ్తలేవు పైసలు. బండి రెంట్ కూడా వెళ్తలేదు. మీకు సంవత్సరానికి 12,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కదా, మరి వస్తున్నాయా? వస్తలేవు, ఇస్తలేరు వాళ్ళు, ఇస్తలేరు. అవి ఇస్తా అన్నారు కానీ ఆటోలు ఇచ్చారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది? లేడీస్ ఎక్కుతలేరు కదా, దానివల్ల కష్టం అయిపోయింది మాకు. వాళ్ళు ఒక గంట సేపు అని ఆగుతున్నారు బస్ స్టాప్లో, కానీ ఆటో ఎక్కుతలేరు ఎవరు. అన్ని షేర్ ఆటోలు అయిపోయినాయి ఎక్కడ చూసినా. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు, అమలు చేసామని అంటున్నారు కదా, మరి మీకు ఒక గ్యారెంటీ అని అందుతుందా? ఏం అందలేదు ఇంకా. ఆటో అయితే అందలే, ఆటో రాలేదు మాకు. నేను కూడా 300 రెంట్ కడుతున్నాను. చాలా కష్టం ఉంది, వెళ్తలేవు బండి కిరాయిలు, చాలా ఇబ్బందిలో ఉన్నాము. బేరాలు కూడా లేవు, ఓలా ఊబర్ ఉంది, ఇంకా చాలా కష్టం అయిపోయింది. అది వచ్చింది, బస్సుల గురించి వచ్చింది బాధ. లేడీస్ ఎక్కితే పర్వాలేకుండా, ఇంతకుముందు ఎక్కుతుంటే బాగానే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండేది బేరము. ఇప్పుడు ఈ సార్ వచ్చే వరకు కష్టమైపోయింది చాలా. ఇప్పుడు కస్టమర్స్ లేకుండా ఎంతసేపు నుంచి కూర్చున్నావు ఇట్లా? ఏం చేద్దాం, కస్టమర్లకు చూసుకుంటే కూర్చున్నాము. ఎవరన్నా వస్తారేమో అని ఆలోచించుకుంటూ కూర్చున్నాం, గిరాకులకు చూసుకుంటూ కూర్చున్నాము. ఎందుకు రేవంత్ రెడ్డి పాలన ఏం బాగాలేదంటారా? అసలు ఏం చేయట్లేదా? లేదు, కానీ మాకు కడుపు మీద కొట్టాడు కదా బస్సులు పెట్టి. ఇంతకుముందు బాగానే ఉండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు బస్సులో పెట్టి ఆడవాళ్ళు అస్సలు ఎక్కలేరు. చాలా ఇబ్బంది. అంతా ఓలా ఊబర్ వల్ల దాన్ని చూసే పైసలు ఇస్తూ అంటున్నారు. 60 రూపాయలు చూపిస్తుంది, 70 రూపాయలు చూపిస్తుంది. దాన్ని బట్టే పైసలు ఇస్తూ అంటున్నారు. అట్లా అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వం వస్తుందంటారా? కష్టం రావాలంటారు. ఏం పేరు? నా పేరు అన్వరుద్దీన్. ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్ ఉన్నా. ఆటో ఎలా నడుస్తుంది మరి? నడుస్తుందా? ఈ బస్సులు ఫ్రీ అయిన తర్వాత చస్తున్నారు మేము, ఆటోలు చస్తున్నాం. ఎవరేం చూసేది లేదు మాకు, ఎట్లా బతకాలా మేము? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు లేదు, మంచిగా లేదమ్మా. ఎందుకు? ఎందుకంటే ఏం బస్సులు ఫ్రీ చేసిండు, ఆటోలకు ఎవరు చూస్తలేరు, ఎవరు అదే దానికి లేరు. మేము బతకాలా సవాలా? ఏం చేయాలా చెప్పండి మీరే. ఎట్లా మళ్ళా నీ వయసు ఎంత? నా వయసు 55. ఈ వయసు పింఛన్ కూడా నాకు ఏం వస్తలేదు. మళ్ళీ ఇట్లా పిల్లలు చూస్తలేరు, ఆటో నడిపిస్తే ఒక్కొక్క కాళ్ళ రాడు ఉన్నది. ఏం ఇట్లా బతకాలా? లేదు దొంగతనం చేయాలా? ఏం చేయాలా? నేను 6 గ్యారెంటీలు అమలు చేశాను అని అంటున్నారు రేవంత్ రెడ్డి. మీరు ఒక గ్యారెంటీ అయినా మీకు అందుకు గ్యారెంటీ కూడా పక్కా కాదు. చేసిండు, కొద్దిగా కరెంట్ ఫ్రీ చేసిండు, బస్సులు లేడీస్ ఫ్రీ చేసిండు. మళ్ళీ మాకేం చేసిండు? మాకు ఇంకా డబల్ కష్టాలు అవుతున్నాయి. మేనిఫెస్టోలో పెట్టింది కదా మీకు సంవత్సరానికి 12,000 ఇస్తామని, మరి ఏమైనా వస్తున్నాయి? ఏం వస్తలేదు, వేస్ట్ అది, ఖాళీ మాటలు. అది గ్యాస్ వస్తుంది 500కే వస్తలేదు, అది కూడా మాట వేస్ట్. ఇంటి పరిస్థితి అయితే ఎట్లా ఉన్నది? ఇంట్లో బతకాలా సవాలా అర్థమవుతలేదు.